దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ. మీరు క్షేమంగా ఉండాలని, మీరు సురక్షితంగా ఉండాలని, మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలి, దేవుడు నెరవేర్చాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఆయన నమ్ముకున్న వారు ఏ రోజు కూడా మోసపోలేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు నమ్ముకుంది సజీవుడైన దేవుణ్ణి. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, కాపాడుతాడు. అయితే ఈ రోజున చాలామంది చాలా సమయాలలో చాలా ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారండి. అనేక సార్లు దేవుని సన్నిధిలో ఉండే కంటే ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునితో గడపడం కంటే దేవునికి విరోధంగా జీవించడం, ఈ లోకానుసారమైన జీవన విధానాల్లో, ఆకర్షణల్లో జీవించడం, అదే ఒక భాగ్యము, అది ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకసారి మనం వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు కదండి. ఈరోజు అందరూ కూడా మేబీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేవుని సన్నిధిని అగ్గొట్టి కూడా ఫ్రెండ్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుని తృణీకరించి ఈ లోకం కావాలని వెళ్ళేవారు ఉంటారు. మనకు నిజమైన ఫ్రెండు, నిజమైన స్నేహితుడు, నిజమైన రక్షకుడు, మన మంచిని కోరుకునేది ఎవరుండి అంటే ఖచ్చితంగా ఆయన యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మన మంచిని కోరుకుంటున్నాడు, మన రక్షణను కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఈ లోకంలో చెడు వారి మధ్య నివసించుట కంటే పాపాత్ముల మధ్య ఒకవేళ ఆనందకరమైన పరిస్థితి అయినప్పటికీ అక్కడ ఉండే కంటే నీకు అక్కడ పెద్ద గౌరవం ఇచ్చారు. ఒక మంచి చైర్ వేశారు, మంచి ఘనత చేస్తున్నారు, శాలువా కప్పుతున్నారు, నిన్ను పొగుడుతున్నారు. దానికంటే కూడా దేవుని ద్వారబంధము వద్ద కూర్చుండుట నాకు చాలు, అది ఇష్టము అని ఇక్కడ కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి నీకేది ఇష్టం? లోకంలో ఘనత ఇష్టమా? భక్తిహీనుల ఇంట్లో నువ్వు భోజనం చేయడం ఇష్టమా? భక్తిహీనుల ఇంట్లో నువ్వు గడపడం ఇష్టమా? వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, వాళ్ళ దగ్గర అన్నీ కూడా ఉన్నాయండి, అక్కడ బాగుంటుందండి, ఆ ప్రదేశం బాగుంటుందండి, ఆ యొక్క స్థితిగతులు బాగుంటాయండి, అక్కడ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని వెళ్ళిపోతున్నావేమో. అంతకంటే అద్భుతమైనది, అంతకంటే విలువైనది, అంతకంటే హృదయానికి నెమ్మదినిచ్చేది, మన సమస్యలన్నీ మర్చిపోయి సమాధానంతో జీవించే ప్లేస్ ఏంటి అంటే దేవుని సన్నిధి మాత్రమే. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నావా? ఈ లోకం రుచి చూసి నువ్వు దేవుని తృణీకరిస్తున్నావని. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే నీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నువ్వెంత హాయిగా ఉండగలుగుతావో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ఈరోజు ఒకసారి ప్రయత్నించి చూడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీకున్న సమస్యలన్నీ ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా దేవుని ఒకసారి ఆరాధించి చూడు, ఆయన్ని కనపరిచి చూడు, ఆయన వైపు చూడు, నీకెంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందో. కాబట్టి భక్తుడు కీర్తనకారులు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ఆయన గడప దగ్గరుంటే చాలు. ఈ లోకంలో ఘనత అవసరం లే, ప్రాముఖ్యంగా భక్తిహీనులతో మనకు సహవాసం అస్సలు అవసరం లే. దేవుడే మనకి నిజమైన స్నేహితుడు, ఆయనే మనకి రక్షకుడు, ఆయనే మన మంచిని కోరుకునేవాడు. దేవుడి మాటలు దీవించింది గాక. మీ యొక్క ప్రార్థన అవసరం తెలియపరుస్తూ ఉండండి, మీకోసం ప్రార్థిస్తూనే ఉంటాము. అదేవిధంగా వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును
దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో, మీకు ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉందో, ఎక్కడైతే మీకు నొప్పి ఉందో, బలహీనత ఉందో, అక్కడ మీరు చేతిని ఉంచితే ఖచ్చితంగా మీరు స్వస్థత నొందుతారు. మరి నమ్మండి, అద్భుతమైన కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. రాత్రంతా మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి మరి యొక్క దినములో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిని మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు ప్రభా. నీ యొద్దకు వచ్చిన వారిని నువ్వు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదయ్యా. తల్లిలా ఆదరించే దేవుడవు, తండ్రిలా ప్రేమించే దేవుడవు, అనుదినము కాపాడుచున్న దేవుడవు, అనుదినము పోషిస్తున్న దేవుడవు, బలపరుస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనములయ్యా. అయ్యా మరి తండ్రి, పేరు పేరున ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శారీరక రుగ్మతలు, వారికి ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క ఆలోచనను మీరు సఫలం చేయండి తండ్రి. మీరే వారిని నడిపించండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి తండ్రి. మీ యొక్క కృపను ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి, దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి. మీరు ఒక్క మాట సెలవిస్తే బిడ్డలకు స్వస్థత కలుగుతుందయ్యా. మేము నమ్ముచున్నాము తండ్రి. బిడ్డలు కూడా నమ్ముతుండగా వారికి స్వస్థతను దయచేయండి ప్రభా. అయ్యా, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు, లివర్ సమస్యతో బాధపడుతున్నవారు, అయ్యా మరి తండ్రి నరాల బలహీనతతో బాధపడుతున్నవారు, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో అయ్యా బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తండ్రి ముట్టండి నా ప్రభా. అయ్యా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు, మరి తండ్రి ఎంజియోగ్రమీ చేయించుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా నా ప్రభా, అయ్యా ఎందరైతే బిడ్డలు నరాల బలహీనతతో, తలలో అయా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి నా ప్రభా. మెడ నరాలను ముట్టండి అయ్యా, కిడ్నీని ముట్టండి ప్రభా. అయ్యా మరి తండ్రి, ఊపిరితిత్తుల సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అదే విధంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఏం మాట్లాడాలో తెలియదు కానీ ప్రభా, మీరు వారి నోటికి బూరగా ఉండి వారిని తండ్రి మీ యొక్క జ్ఞానం చేత నింపి ఆ యొక్క ఇంటర్వ్యూలో వారి తండ్రి సక్సెస్ అవునట్లుగా కృప చూపించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా, సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. కావాల్సిన బ్లడ్ ను సమకూర్చండి, బలాన్ని సమకూర్చండి, నార్మల్ డెలివరీని వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు దీవించండి. బలహీనతను అంతటిని దూరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులను దీవించండి, వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్తికులను మీరు బలపరచండి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అనేక మంది ప్రభా మీ యొక్క రక్షణను పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. అయ్యా, వారు ఎంతో భారముతో తండ్రి మీ పరిచర్య చేస్తుండగా ప్రభా, అయ్యా వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అప్పుల భూమిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అవమానాలను దూరపరచండి, నిందలను తీసివేయండి ప్రభా. మీ మహిమైశ్వరంలో ప్రతి అవసరతను తీర్చుకుంటున్నామని వేడుకుంటున్నాం. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధ, విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకిస్తున్నామని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.